వీళ్ళు చూడు ఎంత సంతోషంగా మాట్లాడుకుంటున్నారో. నాకు నచ్చట్లేదు. వీళ్ళ మధ్యలో ఎలాగైనా గొడవ పెట్టాలి. చూడు జాన్, ఆమె ఎంత స్వార్థంగా మాట్లాడుతుందో చూడు. ఎంత చిరాగ్గా ఫేస్ పెట్టి నిన్ను అసహించుకుంటూ మాట్లాడుతుంది. కనీసం గౌరవం కూడా లేదా నువ్వంటే? నువ్వేం చెప్తున్నావు రిప్కా? ఇప్పటి వరకు బాగానే మాట్లాడావు కదా, ఇప్పుడు ఎందుకు చిరాకుగా ఫేస్ పెట్టి గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు జాన్. నేను అలా ఏం చేయలేదు. చాలా రోజుల తర్వాత మనం కలిసి కూర్చున్నామని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. నువ్వే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నువ్వు సైలెంట్గా ఉండకు జాన్. తాను చేసిందంతా చేసి నిన్ను ఫూల్ని చేస్తుంది. నువ్వు అనుకున్నది కరెక్టే. అస్సలు తగ్గకు. ఈ విషయాన్ని ఎంత మాత్రం వదలకు. అంటే నా ఆలోచనే తప్ప? నాకు అర్థం చేసుకోవడమే రాదని నీ ఉద్దేశం అన్నమాట. అసలు నా అభిప్రాయంతో నీకు అవసరమే లేదన్నమాట. అంటే నన్ను ఇన్ని రోజులు ఒక ఫూల్గా చూసావన్నమాట కదా? నిజం చెప్పు. నీకేమైంది సడన్గా? ఇది చిన్న విషయం కదా. ఒకదానికొకటి సంబంధం లేకుండా ఎందుకు అలా మాట్లాడతావు? అవును, ఇప్పుడు నీ మాటలే అర్థమవుతున్నాయి. చిన్న చిన్న విషయాలకు గొడవ పడేవాడలా కనిపిస్తున్నానా? జాన్, నేనేమైనా తప్పుగా ప్రవర్తిస్తే నన్ను క్షమించు. మన మధ్య సమాధానం కావాలి. కోపం ద్వారా, అసమాధానం ద్వారా అపవాదికి మనం చోటివ్వకూడదు. మీ కోపంలో అపవాదికి చోటియకుడి. నరుని కోపం దేవుని నీతి నెరవేర్చదు. ప్రతి మనుష్యుడు కోపించుటకు నిదానించువాడై ఉండాలి. ప్రభువా, ఈరోజు నా హృదయాన్ని నీకు అర్పించాలనుకుంటున్నాను. మా ఇంట్లో నీ రాజ్యాన్ని ఏర్పరచు. నీ సన్నిధిని స్థిరపరచు. ఓ రిబ్కా, నీకు ఆకలేస్తుంది. నీ కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఆ మాత్రం తెలియట్లేదా? వెళ్ళి తినేసి వచ్చి ప్రార్థన చెయ్యి. ఆహారం తీసుకోకుండా ఎలా బలం వస్తుంది? మొదట నీ శరీరాన్ని చూసుకో, అప్పుడు దేవునికి ప్రార్థన